మీ అందరికీ తెలుసు తిరుమలకి వెళ్తున్నాం అనమాట. దానికోసం చూడండి ఎంత ఉందో రూమ్. అసలు 2 hours నుంచి వెతికి సర్చ్ చేస్తే ఇవి దొరికాయి అనమాట. వీటిని ఇంకా అన్ని బ్యాగ్ సర్దేసి అది ఒక్కటి లాగితే చీరలు అన్నీ వచ్చి పడిపోయాయి మా అత్తమ్మవి. ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టేసి పడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. ఇంక ఇవన్నీ సర్ది పెట్టేసి పడుకునేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. సో లెట్స్ స్టడీ. ఓకే లెట్స్ స్టార్ట్. ఏమో మమ్మీ అంత ఇంగ్లీష్ మాకు రాదు, మేము తెలుగు మీడియం. చెప్తా పెట్టు. నేను ఇంగ్లీష్ మీడియం. సంతోషించిన అవార్డు ఇస్తున్నారండి పదార్థి. సో ఈ శారీ మా అత్తమ్మకి దర్శనం. యాక్చువల్లీ వెళ్ళడానికి ఒక డ్రెస్, దర్శనంకి ఒక డ్రెస్, అంతే 2 dresses మాత్రమే. అంటే మాకు పక్క దగ్గరే కాబట్టి జస్ట్ 1 hour డిస్టెన్స్ అంతే. డిస్టెన్స్ అంటే కాదు, ఓకేలే. ఇది అత్తమ్మ కోసం అనమాట ఈ శారీ. ఇంకా ఇది చాము కోసం. అమ్మో ఈ ఒక డ్రెస్ సరిపోతుంది. మా బ్యాగ్ అంతా బరువు ఎట్ట మోస్తావు తల్లి దర్శనానికి? డ్రెస్ మోసుకొని పోతావా? జనాలు నిన్ను మోసుకొని పోతాయి. ఇంకా ఇది ఆమె హెవీ డ్రెస్ వేసుకోలేక మళ్ళీ ఇంకో డ్రెస్. దీనికి మాత్రం స్పెషల్ అనమాట, ఎక్స్ట్రా డ్రెస్. ఓకేనా? లెగ్గిన్ ఇది ఉన్నాయా? నీది వైట్ లెగిన్ కానీ పాడు చేసిన అనుకో, తర్వాత చెప్తాను. కొత్త లెగిన్ కొనిస్తాలే కానీ మా కొనిచ్చేస్తుంది. ఎన్ని కొనిచ్చేసిందో నాకు ఇవే. ఎన్ని స్మార్ట్ అనుకుని చూడు. నెక్స్ట్ నాది. సో మనకి సింపుల్గా, మనం ఎప్పుడు హెవీగా ఎక్స్పెక్ట్ చేయం కదా. నా శారీ ఏదమ్మా? ఇన్ని డ్రెస్సులలో నా శారీ ఎక్కడ? ఈ సింపుల్ శారీ ఇదెంత అంటే మనకి కట్టుకున్న ఫీలింగే రాదనమాట. ఇదైతే నేను మీషోలో కొన్నాను, లింక్ పెడతాను, కావాలని వాళ్ళు చూడండి ఒకసారి. సో ఈ శారీ ఇంకా మా ఇద్దరు దోతలది. ఇల్లునా చూడు ఈ దోతలు. మాకైతే 2 వీళ్ళకి మాత్రం 4. ఇది మా మిన్ని కోసం. ఇన్ని డ్రెస్సులు ఎత్తుకుంటే కూడా మాకు సరిపోవన్నమాట. ఇంకా మా చిన్ని కోసం. చిన్ని కలట్టు. ఇది చిన్నికి దర్శనానికి అన్నమాట ఈ డ్రెస్. ఇంకా ఇది అక్కడ వేసుకోవడానికి, ఈమెకు అక్కడ వేసుకోవడానికి ఒక డ్రెస్సు, మళ్ళీ రిటర్న్ రావడానికి ఒక డ్రెస్సు. ఎన్ని డ్రెస్సులు ఎత్తుకోమైనా సరిపోలే వీళ్ళకి. ఇది ఇక్కడ నుంచి వేసుకెళ్ళడానికి డ్రెస్. ఎన్ని రోజులు అయింది తెలుసా తిరుమలకి వెళ్ళాలి అనుకొని ఇన్ని రోజులు కుదిరిందనమాట. యాక్చువల్లీ ఇది పుట్టినప్పుడు వెళ్ళాల్సింది, మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఇది పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉంది, ఆ వెయిట్కి డబ్బులు వేద్దామని మొక్కున్నాం. అప్పటి నుంచి ఆ గుడ్డు పుట్టినప్పుడా? ఇదే డ్రెస్ ఇవన్నీ మాత్రం చెల్లివన్నీ ఎత్తి పెట్టాలి. అండ్ ఈ బ్యాగ్లో మా ఆయనకి మా మామకి బట్టలు సర్దుతున్నాం అనమాట. సో ఇక్కడితో అయిపోయింది, బట్టల వరకు అయింది. ఇంకా ఎక్స్ట్రాస్. ఇది గుండు కొడతారు కాబట్టి ఇద్దరికి చెరొకటే అనమాట. ఇంకా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిన్నీ కోసం సాక్సులు కూడా తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఎక్స్ట్రా చాలా తీసుకోవాలి కదా, టవల్లు, కర్చీఫ్లు, సోపు ఇలాంటివన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇక్కడ కూడా నేను ఒరిజినల్ వాయిస్ ఎలాగా పెట్టేస్తాను. ఇక్కడ మీకు మోర్ ఫన్ ఉంటుంది అండ్ విచిత్రంగా కూడా ఉండొచ్చు. నవ్వుకోకుండా వీడియో అయితే చూడండి. సో ఇక్కడితో లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. పర్లేదు మనం అక్కడ 2 రోజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి రోజంతా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇవి ఎన్ని ఎత్తుకుంటే సరిపోతుంది? 5. బ్రష్లు పొద్దున బ్రష్ చేసిన తర్వాత తెచ్చుకోవాలి. మొత్తం 10 పేపర్స్ పెట్టుకున్నా. 5 హ్యాండ్ బ్యాగ్లోకి 5 బ్యాగ్లు. హ్యాండ్ బ్యాగ్ ఇట్లా ఎత్తాను. ట్రాంపర్ బ్యాగ్ కావాలి. వెనకాల ఉంచు. దీన్ని నగలు పెట్టిన సీట్ ఉండదంట వేళ వేసుకోలేదు.
అవి ఆడ పెట్టినావని ఎత్తి పెట్టినాను. మా దాంట్లో భద్రం ఆడ పెడితే పడకెత్తుకొని పోయి చేతిలో ఎత్తుకొని పెట్టి కింద పడి పెద్ద చూసావా ఫోనే లేదు. థ్యాంక్ గాడ్ ఉండింది నీదే కదా. నాదేమా బ్యాగ్ ఆ పర్సులో పెట్టాను అనుకుని ఉండిపోయినా నేను. పిచ్చమ్మ నేను చాలా బాధపడినా. పో నువ్వు ఫోన్లే పో టైం బుక్ చేయను. నగర పెట్టిన చీటీ ఎక్కడన్నా దాంట్లోనే పెట్టినా నేను 500. ఫోన్లే పో ఉండదు. మా అమ్మ బంగారు తల్లి. మా అమ్మే చెప్పేసింది నీ వల్లే అమ్మ. మళ్ళీ ఆడనే పెడతావా? ఇది ఎత్తి పెట్టాయి పెడితే మళ్ళీ కనపడకుండా పోయిస్తుందా? మా 200 చూడొద్దమ్మా. అది 500 దొరికింది అనగానే 200 ఇవ్వమంటా అంది. 200 బయటకా అప్పుడు తీసుకోలేదా? అప్పుడు తీసుకుని నువ్వు వేసుకున్నావు కదా ఒకటి. చూడు లెక్కలే. మా అంతేనా? నువ్వే కదా అన్నావా? సరేలేమ్మా ఇస్తానులే. నీ 200 రేపు గాజులు కొనిస్తాను. అంటే నా డబ్బు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దండి. పిచ్చి పిచ్చి గాజులు పనులు జరుగుతుంది. ఇబ్బంది ఉంటుంది. 10 రూపాయలు మేకలు పెట్టుకొని వేసుకోండి. కొన్ని కళ్ళు తాగేద్దండి. నేను ఆల్రెడీ బ్రష్ పెట్టుకుంటాను. మొత్తం ప్రతిసారి వాడే డైలాగ్ ఇది నోట్ చేయమా. బ్రష్ అని ఇంత పెట్టేయండి మళ్ళా. ఇదే ఇంకా అడిగి డైలాగ్ వీడియోలో నోట్ అవుతుంది కదా అని చెప్తున్నా. అది అందరికి ఉన్ని కాడి కడి తాగేమంటున్నావు కదా. ఈ పప్పీలు వాళ్ళ అత్త తెచ్చింది కొత్త అత్త. అది చెప్పినట్టు వాళ్ళ కొత్త అత్త తెచ్చిచ్చింది. ఇంకా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ అన్నీ పెట్టుకోవాలి కాటుగా. మార్నింగ్ పెట్టుకుందాం కానీ కాటికి కూడా ఉండదు దాంట్లోనే ఉండాలి. అదో వీళ్ళ కొత్త అత్త తెచ్చిచ్చింది. పప్పీలు ఉన్నాయి. ఇంకా పెట్టాల్సినంత బ్రష్లు, పేస్ట్, సోపు, మళ్ళా సరుపు. సర్ఫ్ ఎందుకు మా బ్రష్ కూడా ఇక్కడ ఏమంటే ఆ 500 నేను ఎక్కడో పెట్టాను అనుకున్నాను, పోయింది అనుకున్నాను. ఇంకా అంతా దాని గురించి మర్చిపోయిన టైంలో లగేజ్ ఎంత సర్దుంటే బ్యాగ్లోనే ఉంది. లాస్ట్ టైం పోయినప్పుడు నా ఉంగరాలు బాత్రూంలో పెట్టేసి తీసి అవి పోయి అందుకే ఇప్పుడు తీసేద్దామా అంటే తిరుమలకు పోయినప్పుడు తీసుకుందామంటే. ఇంకా మా అత్తమ్మ మేము ఎప్పుడు షాపింగ్ చేసినా అదర్ థింగ్స్ ఏది కొన్నా సరే, ఆన్లైన్లో ఏమన్నా కొన్నా, ఇంటి దగ్గర ఏదన్నా కొన్నా రెగ్యులర్గా రొటీన్గా వాడే డైలాగ్ అనమాట. ఉన్ని కాడికి కడిగి తాగేద్దండి, రూపాయి 5 రూపాయలు వెనకేసి పెట్టేది నేర్చుకోండి అని. ఇవన్నీ నేను పడుకునేటప్పుడు మీరంతా పోయి పడుకునే నాకు నేను సర్దుకుంటానులే. మా ఇంట్లోనైనా మీ ఇంట్లో కూడా ఇలాగే అడుగుతారో తప్పకుండా కామెంట్ చేయండి. వేస్తాను. ఇంకేనా దువ్వేనా మళ్ళా దువ్వెనా, అద్దము, కుంకుమ, స్టిక్కర్స్ మార్నింగ్ అవంతా మళ్ళీ మార్నింగ్ గుర్తుండు అనేసి చెప్తున్నా. పెద్ద పనులు చూపా నీకు పెద్ద పనుల దానికి పెద్ద పనుల పిల్లకాయలకు జలుబు ముందు పెట్టుకోవాలి. జలుబు ఎక్కువైపోతే ఏం చేయాలి? నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. జ్వరం మందు, జలుబు మందు పైన ఉన్నాయి కదా. సరే ఇంకా నెక్స్ట్ ఇవి సర్దాలి. దీనికి ముందే మనము డబ్బులు లెక్కిద్దాం. చిన్ని పుట్టినప్పుడు 3.2 kgs ఉన్నది. అంటే మనం 3.2 kgs వచ్చేంత చిల్లర వేయాలన్నమాట. మేము ఒక 2 years నుండి కదా చాము, 3 years చిన్ని పుట్టినప్పటి నుంచి 3 years నుండి ఎత్తి పెట్టిన డబ్బులు అనమాట. ఇప్పుడు మీకు చూపించడం. నేను ఓపెన్ చేస్తాను. ఏంది కుండి పగల కొట్టాలా? డాడీని రమ్మని, డాడీ చేయాలన్నాడు. ఏమే స్వామి గాడి దండం పెట్టుకొని. ఓకే హుండీలు చిన్ని కోసం కదా డబ్బులంతా దాచింది. స్వామి దగ్గర దండం పెట్టుకొని హుండీలు ఓపెన్ చేద్దామని చెప్పాడనమాట మామ. కానీ మేము చెప్పే టైంకే అన్ని పడుకునేసారు. ఇంకా పొద్దున్న చేసుకుందాంలే అనేసి వాళ్ళు వెళ్ళి పడుకునేసిన తర్వాత నాకు ఇవన్నీ సర్ది పెట్టేసి పడుకునేసరికి 12 అయిందనమాట టైము. మళ్ళీ మార్నింగ్ లేచి అందరం రెడీ అయిన తర్వాత హుండీలు ఓపెన్ చేయడానికి అయితే కూర్చున్నాము. చిన్ని పుట్టినప్పుడు 3.2 ఉన్నిందనమాట వెయిట్. సో అంత వెయిట్ ఉండే చిల్లర కావాలని చెప్పి ఇలా పోగు చేసాము.
ఓన్లీ హుండీస్ 2 ఉన్నాయి కదా, ఈ 2 మాత్రమే చిన్ని కోసం పోగు చేసింది. అంటే చిన్ని పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసాము. మిగతా బ్యాగ్స్లో పర్స్లో ఉండేవన్నీ సపరేట్గా పెట్టినమాట. ఇదంతా అత్తమ్మ పోగు చేసిన చిల్లర అనమాట. ఇంక ఇదేమో మా ఆయన కాలేజ్ డేస్లో పోగు చేశాడు, అది అలాగే ఉండిపోయింది ఎప్పటి నుంచో. ఇంకా హుండీలో అయితే ఈ హుండీలో మొత్తం ప్రతి రూపాయి చిన్ని చేతుల మీదుగానే వేపించాము. ఇంకా పెద్ద హుండీ అయితే చాము చేతుల మీదుగా వేపించామన్నమాట. మళ్ళీ మధ్యలో అందరం వేస్తూ వచ్చాము. చిన్నికి 1 ఇయర్ అయిన తర్వాత తిరుమలకి వెళ్ళాము, కానీ అప్పుడు నేను మా ఆయన చిన్ని మాత్రమే వెళ్ళామనేసి ఇవేమీ తీసుకెళ్ళలేదు. అప్పుడెప్పుడే స్టార్ట్ చేసామన్నమాట చిన్ని చేతుల మీదుగా హుండీ. ప్రజెంట్ జనరేషన్లో పిల్లలకి సేవింగ్స్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ మా చిన్నికి ఏమైనా డబ్బులు ఇచ్చామంటే ఫస్ట్ హుండీలో వేస్తామని అంటుంది. సో ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలన్నమాట. పిల్లలకి సేవింగ్స్ నేర్పించాలి, లేకుంటే చాలా కష్టం ఈ జనరేషన్కి. ఇంకా ఈ చిల్లర మొత్తాన్ని మేము 5 రూపీ కాయిన్స్ని సపరేట్ చేసేసామన్నమాట. అంటే భిక్షగాళ్ళకి తిరుమలలో దారి పొడుగున భిక్షగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లేదు అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కాయిన్స్ వేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఇలా చిల్లర మొత్తాన్ని సపరేట్ చేసాము. అలాగే నోట్స్ని కూడా సపరేట్ చేసామన్నమాట. ఈ నోట్స్ని మేము దారి పొడుగున ఖర్చులకి మరియు ఫుడ్ తినడానికి, కూల్ డ్రింక్స్కి ఇలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాము. అంటే మనం వెళ్ళి రావడానికి ఖర్చులు మొత్తానికి ఈ డబ్బులు మాత్రమే యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే షాపింగ్ సపరేట్. మళ్ళీ నా పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చిల్లర పోగు చేసుకున్నాము. అంటే అప్పుడు ఇలాంటి మొక్కులు ఏమీ లేవు కాబట్టి ఓన్లీ భిక్షగాళ్ళకి మాత్రం వేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు మాత్రం చిన్ని కోసం మొక్కున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ చిల్లర పోగు చేసుకున్నాము. సో ఇది మొత్తం 3.2 వెయిట్ ఉంటుందో ఉండదో ఒకసారి గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎంత వెయిట్ ఉంటుందని కూడా గెస్ చేయండి. మా చిన్ని అయితే దీన్ని మొయ్యలేకపోతుంది అనమాట. ఇంకా డబ్బులు కూడా ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. కాయిన్స్ ఎంత వెయిట్ ఉంది, అమౌంట్ మొత్తం ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా నైట్ మేము అంతసేపు కష్టపడి బ్యాగ్ అంతా సర్ది పెడితే పొద్దున్న 2 బ్యాగ్స్ ఎందుకు అవసరం లేదని చెప్పి మొత్తం ఒకే ట్రాలీలోకి సర్ది పెట్టేశారనమాట మా ఆయన. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇంకా తిరుమలలో ఎలా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.